మీరు చదివిన పేర్లలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది, బాధగా ఉంది. కానీ నాన్న ఒక్క సెకండ్ అమ్మ. కానీ హనుమంతుడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉంటాడండి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, మీరు ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా. ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులు. అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్. ఈ మాటనండి. ఎందుకంటే రేపు ఎవరైనా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడడానికి మీ పక్కన ఉందాం అనుకుంటున్నా. కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు, హనుమంతుడని. మీరు రాముడు అయితే నాకు హనుమంతుడని, ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా. ఈరోజు లేదా కిందటి సారు చంద్రబాబు నాయుడు గారికి పలానా విషయం చెప్పమని నా దగ్గరికి ఎంతోమంది నాయకులు వస్తారు. ఎందుకంటే నా మాట మీరు వింటారని. నేను ఇవన్నీ కోరుకోట్లా. రేపేదన్నా మీకు క్రైసిస్ వస్తే అందులో నుంచోవాలి. నేను మీకు రాకూడదు, దేవుడు దయవల్ల మీకు రాకూడదు. కానీ అలాంటిది ఏదన్నా వస్తే నేను మీ పక్కన ఉండాలా, మీ పక్క నుండి పోరాడాలా, లేదంటే అసెంబ్లీలో మీ వెనకాతలు నుంచోవాలి. ఇప్పుడు వరకు మీ ఎదురుండి పోరాటం చేశాను. రేపు అసెంబ్లీలో మీ వెనకాతలుండి మిమ్మల్ని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళని ఆ అసెంబ్లీలోనే ఏకాలి అని మీకు ప్రభుత్వం పోయిన 6 నెలలకే మీకు చెప్పా. మీకు గుర్తుందో లేదో. అంతే తప్ప ఎమ్మెల్యే అయిపోదాం, ఎమ్మెల్యే అయిపోయి పెద్ద ఏదో చేసేద్దాం, ఇవన్నీ కోరికలు అయితే లేవు. అయితే ఇంకో విషయం చెబుతున్నా. ఇప్పటి వరకు ఈ సోదరుడు చెప్పినట్టు 4 సంవత్సరాల 10 నెలలు 100 కిలోమీటర్ల స్పీడ్తో వైసీపీ నాయకుల మీద కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మీద కానీ వెళ్ళా. ఈరోజు బట్టి 200 కిలోమీటర్ల స్పీడ్ తేలుతా. నేనేమే మీరు ఫస్ట్ లిస్టులోనో లేకపోతే సెకండ్ లిస్టులోనో మీరు టికెట్ ఇస్తారా ఎవరో కదా పక్కన పెట్టండి. ఎందుకంటే మాటికి ర్యాలీ పెట్టి అప్లికేషన్ పెట్టడం, మొన్న రక్తంతో కాలు కడిగితే ఏదో రకరకాలుగా మాట్లాడినారు. నేను ఒకటి చెప్తున్నా, రక్తంతో కాలు కడిగిన విషయం కూడా చెప్తున్నా. భారతదేశ రాజకీయాల్లో అదొక చరిత్ర, రక్తంతో కాలు కడగడం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఏంటంటే పల్లెన వాళ్ళు ఏదో నానా రకాలుగా మాట్లాడతారు. మా వాడు గూగుల్లో చూశాడు, ఏంటి అసలు ఎక్కడన్నా జరిగిందా అని. భారతదేశంలో ఏ నాయకుడికి రక్తంతో కడగలా, ఏ నాయకుడి కటౌట్ని రక్తంతో కాలు కడగలా. అది చేసింది నేను, అది చరిత్రలో నేనుంటా, అలాగే చరిత్రలో మీరుంటారు. అదేం తప్పు కాదు. మీకెవరన్నా అది తప్పనో లేకపోతే వేరే వాళ్ళు నాకు తప్పనో చెప్పచ్చు. ఈ భారతదేశ చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిపోయిన రోజు. మీ చరిత్ర రాసిన దాంట్లో కూడా, మీ చరిత్ర అనే పుస్తకంలో కూడా ఫలానా బుద్ధ వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కటౌట్ని రక్తంతో కాళ్ళు కడిగాడు అని చెప్పుకోవాలా. అంటే నేనేం చేసినా సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దేవుడు అనే భావంతో పనిచేస్తా తప్ప, మీరు నాకు నాయకుడి కంటే దేవుడే. మీకే చెప్తా ఆ విషయం, ఎన్నిసార్లు చెప్పా.